యేసుక్రీస్తు నామములో జీవము, వాక్కు, వినుకుడు కలుగును గాక అని గాని పరలోకములో నుండి దేవుని వెలుగు, తేజస్సు వెలుగు ఎప్పుడైతే నన్ను తాకిందో, ఎప్పుడైతే దేవుని ప్రభావం నాలోనికి వచ్చిందో 18 సంవత్సరాల తర్వాత 19వ సంవత్సరంలో అమ్మాని గట్టిగా పిలిచాను. దేవుని స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గమనించవలసిన విషయం, 18 సంవత్సరాలు మోగోడిగా, చెవిటోడిగా, ఎర్రోడిగా మరణ పడకలో ఉన్న నన్ను దైవజనుడు ఆచార్య అరాయకమూర్తి గారి ప్రార్థన ఫలితంగా 19వ సంవత్సరంలో ప్రభు మాటిచ్చాడు, వినికిడినిచ్చాడు, జీవాన్ని పోశాడు. చనిపోవలసిన నన్ను ప్రభు అద్భుతముగా బ్రతికించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన అద్భుతముగా నా జీవితంలో కార్యం చేశాడు. ప్రభువుని అడిగాను, ప్రభు నేను ఎక్కడుండాలి అంటే దేవుడు చెప్పాడు, రంపచోడవరం ఏజెన్సీలో నువ్వు ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి సేవ చేయన్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో ఉంటూ ఈరోజు భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాలలో విరాము లేకుండా ప్రభు తన మహిమార్థంగా ఆయన వాడుకుంటున్నాను. కాబట్టి దేవుడు చేసిన మేలు చాలా విషయాలు ఉన్నాయి, చెప్పడానికి సమయం లేదు. ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మా ప్రభు,